ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తామంటే ఏందో కదా అసలు బర్త్డే జరుపుకోవాలని నాకు ఇష్టం ఉండదు, కానీ మన సేవకులు ఏదో ఒకటి ప్రేమతో చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రేమకు మనం అర్థం లేకపోతున్నాం. మామూలుగా చేసుకుంటారు, కానీ మన సేవ టీం ఏదైతే ఉందో వెంబడి తిరగడం చేయడం సేవ ఉన్నారు కాబట్టి ప్రేమతో చేసుకుంటాం అన్నా, మేము ఇష్టంతో చేసుకుంటామంటే సరే అమ్మా మీ ఇష్టం అని చెప్పడం జరిగింది. దానికి అందరు మన వాళ్ళు అందరూ సమానమే, ఎవరు ఎక్కక కాదు, కానీ ముందు వరుసలో ఉండి అందరూ తీసుకుపోతుందంటే శ్రవంతం అని గట్టి సపోర్ట్ చేస్తుంది. ఇష్టం ఉన్నా లేకున్నా లేదన్నా ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి ఎంబడిపడి ఏదో ఒకటి అన్నది కలిసి చేసుకొని చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ నిజమైన భక్తి ప్రేమ ఉంటుందో అక్కడ బాబావారు ఉండడం జరుగుతుంది. అందరూ భక్తులే, అందరు ఉండరు, కానీ చాలా మంది ఏంటంటే చూద్దాంలే చేద్దాంలే అంటారు, కానీ ఆమె అట్లా కాదు, పట్టుబడితే ఇష్టపెట్టదు. బాబా కూడా అదే చెప్తాడు. ఇంకోటమ్మా, ఎన్నో త్యాగాలు చేస్తే తప్పితే మనం దేవుడి దగ్గర కాదు, ఎన్నో త్యాగాలు చేస్తేనే దేవుడి దగ్గర వెళ్తాం. అన్ని మన దగ్గర రమ్మంటే రావు, మనం పోవడతాం. అవును కదా, ఊరు తిరుగుతూనే ఈరోజు అన్ని గుళ్ళు అవన్నీ అవుతున్నాయి. మనం కూర్చున్న దగ్గర రమ్మంటే వస్తారా? అవుతుందా? మన ఇంట్లో మనిషి మనకే ఇంటలేడు. మన ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే మన ఇంట్లో కొడుకులు పిల్లలు ఇంటలేరు, వేరే వాళ్ళకి ఇంటరామా? అందుకోసం మనం ఏం చేయాలంటే మనకు నిజమైన భక్తి ప్రేమ దేవుడి మీద ఉన్నది, గురువు మీద ఉంటే మనం పోవాలి. అంతేగాని మనకు వాళ్ళే పిల్లలా వాళ్ళే రావాలా వాళ్ళంటే కుదరదు. మనం దేవుడి మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, మనం పోవాలా, మనం చేసుకొని రావాలి. అయితే బాబావారు చెప్పిన మాట ఏంటంటే అమ్మా, ఇంతమంది కూడా చెప్పినా మనం ఇప్పుడు చెప్పినాము, అందరికీ మనం దేవుళ్ళందరికీ మనం ఇంతమంది నడుస్తున్నాం, దేవుళ్ళని ముఖంగా దేవుడు సంతోషపడగానే మనకు గురు దొరుకుతారమ్మా. గురు దొరికినంటే మన జీవితం ధన్యమైనట్టు. గురు దొరికితే జీవనం. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమా. మరి గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర, అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వర కలిసినాయనే ఒక బ్రహ్మదేవుడు రూపం చూడడం జరిగింది. ఆ తలకాయలు 3 ఉండేది బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలోనే ఇక్కడ బాబావారు ఇక్కడ కొలవడం జరిగిందమ్మా. బ్రహ్మ విష్ణు మహేశ్వర, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అంటున్నాం మనం, కానీ అటువంటి విగ్రహం పెట్టలేదు కాబట్టి బాబావారు ఆ మైండ్లో మనకు మెసేజ్ ఇవ్వడము, రాకేష్ బాగా చెప్పడము, అట్లే అందుకోసం ఇక్కడ వాళ్ళు టచ్చి కూర్చోడం మీరు ఎంతలో ఉంటారు. ఊళ్ళో మస్తు మంది ఉంటారు, 100 మంది రాదు, 20 మంది వస్తారు. ఎక్కడ ప్రేమ ఉంది అక్కడ. ఒకరికి ఏంటంటే అందరు కొందరు కుల మతం పట్టింపు, అది పట్టింపు, ఇది పట్టింపు. కానీ సాయిబాబా భక్తులు కానీ దేవుడి భక్తులు, ఏ దేవుడి భక్తులైనా ఏ కులం లేదు, పదం లేదు, ఏం లేదు. ఏ కులం లేకుండా మతం లేకుండా ఎవరైతే నిజంగా దేవుడిని ప్రేమిస్తారో అటువంటికే భగవంతుడు ఆశ్రమం. అంతేగాని నేను అక్కడ పోను, నేను ఇక్కడ పోను, చిన్న కులం పెద్ద కులం చూస్తే నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఆర్తి చేసినా, తిరుపతిలో ముంగడ పోయి లైన్ లేవడం నీకు ఆచరణ ఉంటుంది. నీ ఖాళీ పైసలు ఇస్తావు, ఆచరణ చేస్తావు, కానీ భగవంతుడు నిజమైన ఆచరణ ఉంటుంది. అందుకే షిరిడి సాయిబాబా మన కోసం అవతరం పెట్టేసి కులం లేదు, మతం లేదు, ఏం లేదు బిడ్డ, అంటూ లేదు, ముట్టు లేదు, మనం అందరం సమానమే, మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం బిడ్డ అని చెప్పిండు బాబావారు చెప్పడం జరిగింది. అందుకే బాబాడు ప్రతి జీవిలో తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరికి చూపించిండు. ఏం చూపించిండు? అమ్మ అమృత లక్ష్మమ్మ నాకు ఆకలైంది, రొట్టె వేస్తామంటే అమృత లక్ష్మి రొట్టె తెచ్చింది. రొట్టె వేస్తే మరి బాబా తిన్నాడా? కుక్కకి వేసిండు. మరి కుక్కల జీవి ఉంది కదా, జీవి ప్రాణం ఉంది కదా. మనమైతే మనుషులం అంటరాదు, ముట్టరాదు అంటున్నాం. చిన్న కులం పెద్ద కులం అంటాం మన మనుషులం. మరి కుక్కకి ఏ కులం ఉన్నది? కుక్క కులం ఉందా? ఆవులకు ఉన్నదా? పిల్లికి ఉన్నదా? మరి సాయిబాబు ఆ కుక్క తింటే నేను తిన్నట్టే చెప్పిండు బాబా. మనమైతే మనుషులు వేరే కదా. మరి ఇక్కడ మనుషుల్లో భేదం లేదు. ఈ మనుషుల కుక్క తింటేనే నేను తిన్నా, ఆవు పెడతానని చెప్పేది చెప్పిన బాబా, చీమ తింటేనే తిన్నా చెప్పి ఇంతమంది చెప్పి సాయిబాబా అన్ని ఇంటున్నాము. మళ్ళీ మనం మొదటి కష్టము అక్కడ ఎంత కులం పోయినా, ఎన్ని ఆర్థిక పూజలు చేసినా ఆ కులముడు. ఇవి ఎప్పుడైతే మనం జీవితంలో బాబా పారాయణ చేసుకుంటా, బుక్కు చదువుకుంటా, ఇది ఎప్పుడైతే ఆచరిస్తామో, ఇది ఆచరించడమే బాబా పరిపూర్ణ ఆచరణ ఉంది. ఏమైతే చిన్న విషయం దేవుడి పరిపూర్ణ సాయిబాబా మనకు ఆచరణ ఉంటే ఫస్ట్ బాబా ఏం చెప్పినా వినాలా, అవి ఆచరించాలా. నువ్వు ఏం పూజ చేసినా భర్త చేసినా ఏం అవసరం లేదు. ఆయన ఏం చెప్పిండు? అందరూ ప్రేమించు బిడ్డ, అందరు సమానం బిడ్డ, అందరు నేనే ఉన్నా, పిల్లలైనా ఎవరితో పగ పెట్టుకోకు, కొట్టక పెట్టుకోకు అని చెప్పిండు బాబు. ఎవరితో కొట్టక పెట్టుకోకు, ఎవరితో పగలు పెట్టుకుంటే మళ్ళీ కుక్క పుట్టాలి, పిల్ల పుట్టాలి. అవసరం మనకు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలా మానవ జన్మ జరిగింది మనకు. కోడి జన్మల పుణ్యం ఉంటే 80 లక్షల జీవన మనకు మానవ జన్మ వచ్చింది. మళ్ళీ మనం వెంటనే పోవాలా, ముంగడి పోవాలా, వెళ్ళిపోతామా? పోవద్దు. పగ ఏ గుడి కడుతుడు, ఎక్కడ చూడు. ఇప్పుడు మనం సాయిబాబా భక్తులు మనమే ఉన్నాం. కొన్ని గుళ్ళు చూస్తున్నాము, ఎన్నో గుళ్ళల్లో అందులో ఉంటే 10 మంది, వానికి వీడికి పడదు, వీడికి వాడికి పడదు. ఆయన సీడి కోపం, వీడికి సాడి కోపం. మరి గుడి కాడ మన భక్తులం ఉండి ఇన్ని బాధ చేసి మన భక్తులే మనం ప్రేమించలేకపోతున్నాం, కరెక్ట్ సమానం లేకపోతే బయట ఏం ప్రేమిస్తామని నేను అంటున్నాను. సాయి మన సాయి భక్తులే ఉండట్లేదు. మనకి ఏం చేశారు? వాడు ముందు పోతే వీడు ఎంత కష్టం, ఎందుకు పోతే వీడు వాడుంటే వీడు రాడు, వీడుంటే వాళ్ళు. ఇన్ని పగలు, ఇన్ని దుష్మన్లు, ఇన్ని హీస దేశాలు ఉంటే దేవుడు సంతోషపడతాడు అమ్మా. దేవుడు ఎప్పుడు సంతోషపడేది బాబా?
సమానం ఉండి అన్ని గుడి ఏ గుడి అయినా ఇది మన గుడి బిడ్డ, మనం అందరం చేసుకుందాము. ఇది నా గుడి కాదు, ఈ గుడి ఎవరిది? మన అందరిది, మనం అందరిది గుడి. మనం అందరం కలిసి చేసుకుంటే బాగా సంతోషం. ఒకరు వంట చేస్తారు, ఇంకొకరు సేవ చేస్తారు, ఒకరు మైక్ మాట్లాడతారు, ఇంకొకరు గుడి నడిపిస్తారు, ఒకరు కొబ్బరికాయలు పెట్టుకుంటారు. అందరు సేవ చేస్తేనే టీం నడుస్తుంది, అందరు చేస్తేనే నడుస్తుంది. టీం ఒప్పందం అయిందా? ప్రతి ఒక్కరు సేవ చేయాలి, నాది అని చేయాలి. ఇంటికాడ నేను ఇంతకుముందు చెప్పిన వారం కోసం అంటే అమ్మా, వారం రాకుండా సరే వారం ఒక్కరోజు, రేపు ఇలా బుధవారం ఉన్నది అంటే రేపు గురువారం ఉంది, ఈ రోజు రాదు అన్ని పనులు చేసుకోవాలి. మీరు కంప్లీట్ చేసుకొని గురువారం పొద్దున పూట 10 గంటలకు వచ్చేది, పొద్దున ఆర్తికి వస్తారా, 10 గంటలకు వచ్చి కూరగాయలు పోస్తారా, ఇంకో సేవ చేస్తారా, మనిషికి ఇంకో సేవ చేసుకొని మొత్తం ఆయన అందరు కలిసి అమ్మ ఒక్కోడు బాసం తోమితే టైం కట్ అయింది, 10 మంది కలిసి తోమితే 5 నిమిషాలు అయిపోతుంది. ఈ పని చేయండి అంటున్నాయి సార్. ఎందుకంటే రాకేష్ ఒక్కడో, రమేష్ ఒక్కడో, ఇంకొకరు ఇంట్లో చేయరు. వాళ్ళ ఒక్కళ్ళ గుడి కాదు ఇది, వాళ్ళ కోసం పెట్టుకోవాలి గుడి, మన అందరి కోసం పెట్టుకోండి. మన అందరి కోసం గుడి పెట్టరు. గురువారం రండి, మంచిగా దండం పెట్టుకొని బాబాకు ఒక 11 చుట్టూ తిరుగుని, మీకు కొబ్బరికాయలు ఉన్నాయి, ఆ దుర్లో కొబ్బరికాయ వేసుకొని కొబ్బరికాయ తీసుకుంటే ఏమైంది? కష్టం పోతుంది, పెళ్లి అవుతుంది, సంతానం అవుతుంది, ఆరోగ్య సమస్యలు, ఎన్ని రోగాలనే పోతాయి. ఇది సాయిబాబా చెప్పిన మాట నేను చెప్పలే, నేను ఏ చెప్తుంది సాయిబాబా చెప్పిన మాట మీకు చెప్తున్నా. ఈ విధంగా చేసుకోరు. ఎవరు చూసే కోపాలు, అయ్యో అలా చూసే కోపం, మీరు కోపాలు బంద్ చేసుకోరు. నేను ఇంతమంది చెప్పిన మనం ఒక గల్లీలో ఉన్నాము, 10 మందిలో అందరూ మంచిగా ఉంది, ఇద్దరు మంచిగా లేరు, వాళ్ళ కూడా అక్క మంచిగా ఉన్నావా, అక్క తిన్నావా, ఒక మాట మాట్లాడుతుంది. మీకు మాట్లాడితే పైసలు తగ్గుతున్నాయి ఏమన్నా? అవును అమృతలక్ష్మి తగ్గుతాయా? అన్ని ఫ్రీ కదా కదా. మరి ఎందుకు మన భయము? అందరితో మంచిగా ఉండాలా, కలిసి మంచి ఉండాలా. వాళ్ళకి అనమాట రండి అమ్మ గురువారం గుడికి రండి. ఇప్పుడు మా రవీంద్ర చెప్తాడు, పార్టీ తిరుగుతాడు, చక్కెర కొడుతుంటారు, పార్టీ నిజంగా రన్నింగ్ చేస్తుంటారు. వాళ్ళు కనబడితే అన్న చిన్నప్పుడు రండి, ఒక మాట మాట్లాడితే ఏమైంది మనకు?